దమ్ బిర్యానీ అనేది చేసుకున్న రోజు వేరే కూరలు ఏం చేయనక్కర్లేదు. అవును, అంత బిర్యానీ తింటాం, ఆ తర్వాత కాస్త స్వీట్ తింటాం. సాలిడ్ ఫుడ్. ఈ పండుగలకి ముఖ్యంగా రంజాన్ పండుగ లాంటి సందర్భాల్లో చాలా మంది ఎలా చేసుకుంటారు. అవును, అన్నింటిలో పండుగ హైదరాబాద్ ఎక్కువ దమ్ బిర్యానీ. హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే ఫేమస్ కదా మరి. అంతే కదా. మరి ఎలా తయారు చేయాలి నీకు చెప్పాలి కదా. చెప్పు. నువ్వు నేర్చుకోవాలి కదా. ఉత్తర చేయాలి కదా. చేయాలి కదా. ముందు ఆ ప్లేట్ ఇలా పట్టాలి. ముందు ఆ ప్లేట్ అందుకో. నువ్వు కదలకు ఏం పని చేయడానికి అంత తినాలంతే. సన్నాసి ఇదే కదా. ఇది దీని మీద పెట్టి అది కూడా తీసి ఆ మూత కూడా రెండు తీసి దాని మీద చిన్న గిన్నె పెట్టి చెప్తాను. మంట బాగా తక్కువ పెట్టుకో. వెలిగించేది కూడా దాంట్లో నీళ్ళు పోయి దాంట్లో సాల్ట్ వేసుకో. చాలు ఎక్కువ అది మూత వేసి పెట్టు. అది ఇప్పుడు దీన్ని వెలిగించావు కదా. అమ్మాయ్యా వెయ్యి. ఆ కాయగూరలు తీసుకో చెప్తాను. ముందుగా బీన్స్, క్యారెట్ ఏం వేస్తున్నావు చూపించి వేయి. నాకు కూడా చూపించవేయి. చూపిస్తాను నీకు ముందు చూపిస్తాను. అది ఆలుగడ్డలు అది గడ్డి తీసుకుని కలుపు బాగా. నీళ్ళు మరిగాయేమో చూడు ఒకసారి. మరిగాయి. దాంట్లో రైస్ తర్వాత వేద్దాం. కంగారు పడుకు. నువ్వా చేతికి నీ దగ్గర పెట్టుకుని ఏం చేయకుండా ఒక దగ్గర కూర్చో. అది జాలు నాకు. కూర్చోమ్మా, వాడు ఏమేయాలి చేస్తారు. దీంట్లో ఇవన్నీ వేయాలి. ఐటమ్లన్నీ ఒకటి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా అది పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఒకసారి బాగా కలుపు. వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రం ఉప్పు. ఇది ఉప్పు కలుపు, బాగా కలుపు. వాసన గుమ్మగుమ్మలు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ మరుగుతున్న నీళ్ళలో రైస్ వేసేయి. ఓహో, ఇది అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేస్తే నువ్వు కూడా మనిషివి అని గుర్తొస్తుంది నాకు. అర్థమైంది. దగ్గర పెట్టా, దగ్గర అది జాగ్రత్త, ఇది మాడిపోకుండా చూసుకో. కలిపినది కింద పెట్టాయి. అదే అక్కడ పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది, తీసుకో. పచ్చిమిరపకాయల పేస్ట్ ఉందా, తీసుకో. అది అదే అది కొంచెం నీళ్ళు పోయి కావాలంటే దాంట్లో కొంచెం. ఇప్పుడు నానబెట్టిన జీడిపప్పు మాత్రం బాగా దీంట్లో వేగాలి, ఉడకాలి. అర్థమైందా? జీడిపప్పు అది నానబెట్టిన జీడిపప్పు. అది కాకుండా వేరే కూడా ఉన్నాయి చూడు జీడిపప్పు. వేరే జీడిపప్పు అట్లా తీసుకో. ఇది కలుపు ఒకసారి బాగా. మామూలు జీడిపప్పు, నానబెట్టిన జీడిపప్పు. కాజు దమ్ బిర్యానీ కాబట్టి ఎన్ని కాజులు ఉంటే అంత మంచిది. ఎంత టేస్టీగా ఉంటుందో. ఒక చిటికెడు పసుపు కూడా వేయి దాంట్లో. చిటికెడు పసుపు. అది కలుపు. ఇప్పుడు దీనిలో పెరుగు వేసుకోవాలి. పెరుగు దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకున్న నీళ్ళు దాంట్లో పోయి కలుపు, బాగా కలుపు. ఈ వేయించిన ఆనియన్ కూడా పోయి. వేయించిన ఆనియన్స్
ఆహా నెక్స్ట్ బఠానీలు. బఠానీ లాగానే కొంచెం ఇప్పుడు. నేను కలుపుతలే, అది కలిపి కలిపి హలో 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 అవసరం లేదు ఇటు అమ్మా 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 ఆ తిక్క సన్నతో ఇటు పక్క రా చెప్తా. అది చూడండి బాబాయ్. వాడు అలాగే అడుస్తాడు. నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను చూడు, బుద్ధి తక్కువ. నువ్వు హెల్ప్ చేయొద్దు ఏం చేద్దాం కూర్చో. దాంట్లో కాస్త నూనె వేయి, నూనె ఒకే ఒక స్పూన్ వేయి. ఎందుకు వేస్తున్నావు తెలుసా? దేనికో? ఎందుకంటే బియ్యం అతుక్కుపోయి ముద్దలా తయారవకుండా విడివిడిగా ఏ మెతుకు విడివిడిగా కనపడటం కోసం నూనె వేస్తాం. అది ఓహో అర్థమైందా? ఉడికిందా చూడు. ఉడికింది బాబాయ్. స్టవ్ ఆపేయి. ఆపేసా? ఆపేసా జల్లెడిగా తీసుకో. ఆహా జాగ్రత్తగా తీసుకుని ఆ రైస్ దీంట్లో వెయ్యి. వెయ్యి తొందరగా. నేను చైనా బాబాయ్ గారు. ఎందుకమ్మా? చూడు ఎలా చెయ్యాలో చూడు. అబ్బో ఇప్పుడు ఆ పిండి ఏం చేయాలంటే సన్నగా పొడుగుగా పాములో తయారు చేయాలి దీన్ని. అవును, చేసేది ఈ అంచు చుట్టూ ఇలాగ దాన్ని పరచాలి, ఆ పైన మూత పెట్టాలి. అది తెగిపోయే ప్రమాదం ఉంది. బాబాయ్ గారు ఇదేం పిండి? గోధుమ పిండి అమ్మా. అసలు ఎందుకని అలా పెడతారు అంటే ఈ ఆవిరంతా బయటకు పోకుండా ఉండడం కోసమని, లోపల ఉన్న మెతుకులన్నీ మెత్తగా ఉండడం కోసం పెడతారు. ఆ రోజుల్లో నవాబులు వాళ్ళు ఇలాగే తయారు చేసేవాళ్ళు అన్నమాట. అందుకే అంటారు ఆవిరిలో ఉడుకుతుంది కనుక దీన్ని దమ్ బిర్యానీ అంటారు. ఇది పర్ఫెక్ట్ గా ఉడకడానికి దాదాపు 15 నిమిషాలు పడుతుంది. అంతే, అప్పుడు దమ్ బిర్యానీ రెడీ. ఎస్ బాబాయ్ గారు ఇవి ఎలా ఉన్నాయి చెప్పండి? బ్రహ్మాండంగా ఉన్నాయి తల్లి. ఇవన్నీ మా ఇక్బాల్ కొనిచ్చారు. ఇంకొకసారి ఇక్బాల్ అన్నా అంటే కొడితే ఫుట్బాల్ కోర్టులో పడతాయి అనుకుంటున్నావు. ఇక్బాల్ కొనిస్తాడు. బిర్యానీ తిన్నాం కదా, బుర్ర తింటున్నారా బాబు? అది కాదు, బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. చెప్తా అని పప్పు బుద్ధితో ఈ పని చెప్తా. అవునా? చాలా మీరే అగో అది మారిపోయాను ఎత్తనమ్మా. మొత్తానికి ఏదో కాస్త అంతా నవ్వుకుంటూ బాబాయ్ గారు ఏంటో ఇది, ఎవరితో హోటల్కి వచ్చామనుకో కుస్తీ పోటీ ఆపేదనుకు నేను ఆనందపడుతున్నావు రే. ఈ అప్రవచన గోళ ఆపంటున్నా మాట. బాబాయ్ చెప్తున్నారు కాబట్టి బతికిపోయావు. సన్నాసి అమ్మా మెంటల్ నాకు పిచ్చెక్కిపోయేది ఉంది. దమ్ బిర్యానీ రెడీ.